హలో అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన స్ట్రాబెర్రీ జెల్లీని ఇన్స్టెంట్గా 2 మినిట్స్లో ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ చూడండి, సూపర్ సాఫ్టీ అండ్ గ్లాసీ ఫినిష్తో ఎంత బాగుందో, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రస్ట్ మీ, ఇది మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 5 మినిట్స్లో ఈ జెల్లీ అయిపోతుంది. సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేనైతే వీక్ఫీల్డ్ నుండి ఇన్స్టెంట్ స్ట్రాబెర్రీ మిక్స్ని తీసుకున్నానండి. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. బ్లింకిట్ ఆర్ బిగ్ బాస్కెట్, మనకి ఆన్లైన్ ఇన్స్టామార్ట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిలో దొరుకుతుంది. ఒక బౌల్ తీసుకొని అందులో ఉన్న మిక్స్ని బౌల్లోకి వేసేసుకుందాము. అయితే ఇందులో 2 మిక్సెస్ వచ్చినాయండి. ఒక ప్యాకెట్ కాదు, 2 ప్యాకెట్స్ ఉన్నాయి లోపల. ఒకటి స్ట్రాబెర్రీ జెల్లీ మిక్స్, అందులోనే అగర్ అగర్ మిక్స్ కూడా ఉంది. సో జెల్లీ సెట్ అవ్వడానికి అగర్ అగర్ పౌడర్ ఇంపార్టెంట్ కదా. సో అదిగోండి, ఈ వైట్ ప్యాకెట్లో ఉన్నది అగర్ అగర్ పౌడర్. ఇన్స్టెంట్గా జెల్లీ రెడీ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఈ రెండింటిని ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఇది కలిపేసుకొని అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుందాం. వాటర్ కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదండి. ఒక 500 ml సరిపోతుంది, అంటే 1/2 లీటర్ వాటర్ అనమాట. 500 ml ఎందుకు అంటే, మీరు ఆ జెల్లీ మిక్స్ ప్యాకెట్ చూస్తే మీకు దాని మీద డిస్క్రిప్షన్ ఉంటుందండి కంపల్సరీ 500 ml వాటర్ తీసుకోండి అని. అండ్ దానికి ఆ క్వాంటిటీకి అదే సరిపోతుంది, ఆ ఒక జెల్లీ మిక్స్ ప్యాకెట్కి. సో నేను 250 ml కప్తో 2 times తీసుకున్నాను, అంటే 500 ml నేను వాటర్ తీసుకొని బాయిల్ చేశాను. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదండి, జస్ట్ వాటర్ బాయిల్ అయితే చాలు. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలండి. అంటే డైరెక్ట్గా ఇట్లా హాట్ వాటర్ని వెళ్ళి డైరెక్ట్గా వేసేయద్దు. కొంచెం కాసేపు 1 నిమిషం పక్కన పెట్టుకొని అండ్ వెంటనే ఆ జెల్లీ మిక్స్లో కలిపేసుకోవాలి. చూడండి, నేను మొత్తం ఒకేసారి పోయలేదు, కొంచెం పోసి ముందు ఫస్ట్ మిక్స్ అంతా డిజాల్వ్ అయ్యేలాగా కలుపుకున్నాను. బాగా కరిగిపోయి అందులో కలిసిపోయేలా కలుపుకొని మిగిలిన ఆ వాటర్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ బాగా విస్కర్తో బాగా కలపాలి. లోపల ఉన్న మిక్స్ అంతా మనకి జెల్లీ మిక్స్ మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. అండ్ చూడండి, స్ట్రాబెర్రీ కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో ఇప్పుడు దీన్ని కలిపేసుకొని నేను ఏ బౌల్స్లో జెల్లీ చేసుకోవాలనుకున్నా ఆ బౌల్స్లోకి తీసేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే జెల్లీ మౌల్డ్స్లో కూడా తీసుకోవచ్చండి. పిల్లలు మౌల్డ్స్లో ఉంటే జెల్లీస్ ఇష్టంగా తింటారు కదా, అలాగనే చేసుకోవచ్చు. నా దగ్గర జెల్లీ మౌల్డ్స్ లేవు, సో అందుకని నేను ఇంట్లో ఉన్న వాటితో ఇలాగా మేనేజ్ చేశాను. మీ దగ్గర జెల్లీ మౌల్డ్స్ ఉంటే వాటిల్లో వేసేసుకోవచ్చు. హాట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి. అండ్ మొత్తంగా దీన్ని సెట్ చేసుకున్నాక ఒక 45 minutes వీటిని కదపకుండా పక్కన పెట్టేయండి. జెల్లీ సెట్ అవ్వడానికి 45 minutes టైం పడుతుంది. అలాగే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ జెల్లీ మిక్స్ని మాత్రం అందులో వేయకూడదండి, వేస్తే జెల్లీ సెట్ అవ్వదు. సో 45 minutes పక్కన పెట్టాక జెల్లీ సెట్ అయిపోయింది. చూడండి, జెల్లీస్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో. అండ్ ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేయడానికి మనం జస్ట్ ఇట్లా రివర్స్ చేసి ట్యాప్ చేస్తే చాలండి, జెల్లీ ప్లేట్లోకి వచ్చేస్తుంది. మనం దానికి ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఇఫ్ రాకపోతే ఒకసారి చాకుతో కొంచెం కదిపితే ఎడ్జెస్ని అది బౌల్ నుండి రిలీజ్ అయ్యి వచ్చేస్తుందండి. అండ్ జెల్లీ మౌల్డ్స్లో అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది, సిలికాన్ మౌల్డ్స్ కాబట్టి ఇట్లా ఓపెన్ చేయగానే జెల్లీస్ వచ్చేస్తాయి. చూసారా కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జెల్లీ. మనం ఏమి ఎక్కువ కష్టపడిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ జెల్లీ మిక్స్ కాబట్టి అదే పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది. సో ఇంట్లో పిల్లలకి చేసి పెట్టడానికి ఇది ఒక బెస్ట్ రెసిపీ అని అయితే నేను చెప్తాను. బయటవి తెచ్చి ఎలా ఉంటాయి అనే కంటే మనం చేసి పెట్టడంలో పిల్లలకి అదే హ్యాపీనెస్ వేరు కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీకు ఇది కట్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి.
అంటే కరెక్ట్గా వచ్చిందో లేదా అని మీకు డౌట్ ఉండొచ్చు. అండ్ ఇది చాలా సాఫ్ట్గా అండ్ పట్టుకుంటే అదొక జెల్లీ, పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది కదా జెల్లీ, అది పట్టుకుంటే చాలా సాఫ్ట్గా భలే ఉందండి. రబ్బర్ లాగా కట్ చేస్తున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా గ్లాసీగా చూడండి, జ్యూసీగా అనిపిస్తుంది. దీని టేస్ట్ కూడా అదొక మనం జెల్లీస్ తింటాం కదండి బయట నుండి, మనం కొనుక్కున్న తినే జెల్లీస్ ఎలా ఉంటాయో అంత పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఓన్లీ నేను ఆ ఇన్స్టెంట్ మిక్స్ తప్ప ఏమీ యాడ్ చేయలేదు ఇందులో. ఇది కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాబట్టి కొంచెం పులుపు కూడా తెలుస్తుందండి జెల్లీ. మీకు కావాలంటే ఆ పులుపు వద్దనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ పర్ఫెక్ట్ ఫర్ కిడ్స్ అండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.